ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి దిలీప్ గారు అయితే ఉన్నారు. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు పిన్నెల్లి అరెస్టుని ఖండిస్తూ ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి దిలీప్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈవీఎంలను ధ్వంసం చేస్తే అలాంటి వ్యక్తిని మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి సమర్థించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి అతని డెబ్యూ ఏదైతే అపోజిషన్ స్థాయి అతనిది లేని పక్షంలో కూడా ఎంతో కొంత 11 మంది ఎమ్మెల్యేలు ఇవాళ రాష్ట్రంలో ఒక అపోజిషన్గా వాళ్ళు నుంచుని ప్రజల తరఫున నుంచోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి భుజాల మీద ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి అతను ఇచ్చిన సంభాషణ, భాష, తీరు, దేనికోసం అయితే అతను ఇచ్చిన ఇంటర్వ్యూ అన్నీ కూడా మనం ఒక ఎసెన్స్గా తీసుకుంటే అతన్ని రాజకీయ నాయకుడు అనాలా, లేకపోతే వ్యాపారస్తుడు అనాలా, లేకపోతే ఒక ముఠాని మెయింటైన్ చేసే ఒక ముఠా లీడర్ అనాలా, ఏ విధంగా అతన్ని పరిగణించాలని కూడా నా దగ్గర మాటలు సరిపోవట్లేదు. అతను పదే పదే చంద్రబాబు అని అంటాం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అతని తండ్రికి సమాన వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అతని తండ్రి మిత్రుడు అయిన చంద్రబాబు నాయుడు గారిని అతను చంద్రబాబు అని సంబోధిస్తాం ఏకవచనంతో. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అతను చేసే ప్రతి పని కూడా గత 5 ఏళ్లలో చూసినట్టయితే అతను చేసిన పనులన్నీ కూడా ఇవాళ ఏమాత్రం ఇంతవరకు ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు. అతను లిక్కర్ బిజినెస్సే కానీ, లేకపోతే ట్యాక్సులు ఎవేషనే కానీ, క్యాష్ బిజినెస్లో ఏదైతే వాళ్ళు వ్యాపారాలు చేశారో అట్లనే శాండ్ కానీ, వేరే మాఫియా, ల్యాండ్ మాఫియాలే కానీ, రకరకాలుగా వీళ్ళు గవర్నమెంట్కి చేసిన ద్రోహాలే కానీ, ఇటువంటి అన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. చదువుతున్నారు అందరూ కలిసి. ఇటువంటి పరిణామాలు ఉండగా రెడ్ బుక్ అని జగన్ ఏదైతే గింజుకుంటున్నాడో ఆ రెడ్ బుక్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మాటలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్సు, అబద్ధాలు ప్రచారం, ఆయన చేసిన పనులే ఇవాళ ఏమీ స్టార్ట్ చేయకముందే అదేదో జరిగిపోయిందని చెప్పి అతను మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకని ముందు 5 ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఆయన మోషన్ పిక్చర్ లాగా దాన్ని ఒకసారి రివైండ్ చేసి చూసుకుంటే ఇంతవరకు ఏమీ స్టార్ట్ కాలేదు. ఆ స్టార్ట్ కాకముందే అతను ఎంతసేపు చూసినా ఇది తప్పు, లేకపోతే ఇటువంటి పరిణామాలని మేము ఎదుర్కొంటాము, లేకపోతే ప్రజల తరపు నుంచి ఏదో ఏదైతే విత్తుతామో అదే వస్తుంది అన్నట్టుగా కూడా ఏదో బైబుల్లో ఉన్న ఒక అంశం భలే చక్కగా జగన్మోహన్ రెడ్డి అధ్యయనం చేసుకుని ప్రజలకి చెప్పి దాంట్లో సారాంశం ఆయనకి తెలియనట్టో, లేకపోతే అక్కడ ఏదో ఘోరం జరిగిపోయిందని ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేని ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక దొంగ ఓటు వేసినందుకే ప్రజల్ని అరెస్ట్ చేస్తారు మరి పోలీసులు. అటువంటిది ఈవీఎంనే పగలగొట్టితే అటువంటి ఒక సిటిజన్ని ఏ విధంగా శిక్షించాలా? అటువంటి శిక్ష అర్హుడైన ఒక నేరస్తుడిని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి దానికి ఒక ఇంటర్వ్యూ, దాన్ని మళ్ళీ సీఎంని ఏ విధంగా అయితే ఏకవచనంతో అతను సంబోధించి అతన్ని బెదిరిస్తానికి ప్రయత్నిస్తున్నాడో, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తినే బెదిరించగలిగే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటే ఇంకా మనం అతని మీద యాక్షన్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. అంటే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి, దాన్ని సాధించాలి అని చెప్పేసి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా తెర మీదకి తీసుకురావడం, ఏదో ప్రజల్లోకి ఒక పెద్ద కాలీఫ్లవర్ పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యేలు చేయడం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మనం చూసినట్టయితే గత 5 ఏళ్లలో ప్రత్యేక హోదా అనే అంశం జగన్మోహన్ రెడ్డి ఏనాడు తీసుకురాలేదు. అదే పక్కన పెట్టండి, అది పోలవరమే కానివ్వండి, లేకపోతే విభజన చట్ట హామీలు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మనకి
తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులే కానివ్వండి, లేకపోతే భూములే కానివ్వండి, ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, రకరకాల అంశాలు, డిస్కామ్సే కానివ్వండి, ఇటువంటి ఎన్నో మధ్యలో ఆగిపోయిన అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఎండ్గా అయిన సమయం నుంచి తీసుకుంటే గత 5 ఏళ్లలో అది చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా హుందాగా నేనే వస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సీఎం స్థాయిలో ఏదైతే అడిగారో నేను ఈ మూవ్ని అభినందిస్తున్నాను. మనం వెళ్ళి వాళ్ళతో సెటిల్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ హక్కు అయిన ప్రతి అంశాన్ని కూడా రిజాల్వ్ చేసి విభజన చట్ట హామీలన్నీ కూడా మెయిన్ అంశాలు విభజన చట్ట హామీల్లో ఉన్నాయి. దాంట్లోనే మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్కి విభజన చట్ట హామీలన్నీ మనం చూసినట్టయితే షెడ్యూల్ 9-10లో వివిధ అంశాలని మనం జోడించుకుని వెళ్తే అది నెంబర్స్లో పెడితే 2.75 లక్షల కోట్లు మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి రావాల్సి వచ్చే అంశం 5 ఏళ్ల క్రితం ఉంది. దాంట్లో ఏదన్నా చాలా చిన్న అంశాలు ఏదన్నా తీర్చి ఉండొచ్చు ఈ 5 ఏళ్లలో, లేకపోతే అది కూడా కాకపోవచ్చు. కనుక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు తెలీదు, కానీ నేను 5 ఏళ్ల క్రితం దాన్ని లెక్కలేస్తే ఆ రోజు అంత మనకి ఇంకా రావాల్సి ఉంది. నిధులు కన్వర్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన డెట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది కనుక మన బుక్ డెట్స్ అన్నీ మనమే మెయింటైన్ చేస్తాం. ఆ అప్పుని వాళ్ళ మీద కొంత వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అటువంటి అప్పు 33,000 కోట్ల 750, అట్లా డిస్కామ్ నుంచి 6,700 కోట్లు. ఇటువంటివన్నీ మనం కూడితే కనుక 2.75 లక్షలు మనకి 2.75 lakh crores ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. అటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి పోలవరం ఏమీ చేయలేదు 5 ఏళ్లుగా. క్యాపిటల్ అమరావతి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఒక క్యాపిటల్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ఇట్లా మనం ఒక్కోటి చూస్తూ ఉంటే అతను ప్రజల్ని తప్పుదారి పెట్టి ఎప్పుడు చూసినా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అతను చేస్తూ ప్రజల్ని తప్పుదారి పెట్టిస్తూ అసలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ప్రజల్ని అప్పుల ఊబిలో ఆయన తీసుకెళ్ళి మమ్మల్ని వదిలేయటం మనం అందరం చూసాము. అదే ప్రజలు గ్రహించి ఇవాళ ఏ విధంగా అయితే 164 సీట్ల రూపంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఒక పాలనకి అది నిదర్శనం. అతని యాటిట్యూడ్ కానీ, అతను చేసిన పనులు కానీ, అతను దోచుకున్న సంపదే కానీ, అట్లా ప్రతి ఒక్క అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిందే. ఇవాళ అదంతా కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏ విధంగా అయితే అతను ప్రెస్ రిలీజ్ చేశాడో దీన్ని సహించే విధంగా లేదు. ఇవాళ అతను చేసిన అరాచకాలన్నీ కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఇమీడియట్గా దీన్ని ఎఫ్ఐఆర్ రూపంలో ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేసి మొత్తం అన్నీ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి, అది కూడా అర్జెన్సీలో ఇది ఒక స్పెషల్ టీం దీనికి ఏర్పరచాలి. ఇప్పుడు మామూలు పోలీస్ స్టేషన్ కానీ మామూలు దర్యాప్తు సంస్థ కానీ జగన్మోహన్ రెడ్డికి వర్తించదు. అతనికి ఒక స్పెషల్ పోలీస్ స్టేషను, స్పెషల్ టీము, స్పెషల్ సిట్టు, స్పెషల్ జడ్జిస్ కూడా అతనికి నిర్మిస్తేనే ఇటువంటి క్రైమ్స్ అన్నీ కూడా తొందరగా రిజాల్వ్ అవుతాయి. లేకపోతే ఇప్పటికే ఎన్నేళ్ళు గడిచిపోయినాయో మనం చూస్తున్నాం. అతను సిబిఐ కానీ ఈడీ కానీ కేసులన్నీ కూడా 33 కేసులు అని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా గత 5 ఏళ్లలో అతన్ని ఏమీ చేయట్లేదని వాళ్ళు కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురి అయ్యి చాలా బాధపడిన అంశాలు మనం అందరం గమనించాం. ఇవాళ అట్లాంటిది మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కాలయాపన జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఒక ఏదైనా స్పెషల్గా జగన్ ఒక స్పెషల్గానే ట్రీట్ చేస్తూ స్పెషల్ పోలీస్ స్టేషన్, స్పెషల్ జడ్జెస్, స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తే దాన్ని కంటిన్యూస్గా ఒక ప్రాసెస్ జరిగే విధంగా దీన్ని ఒక జీవోలు తీస్తేనే అది సక్రమంగా ముందుకెళ్ళి ఒక పాజిటివ్ కంక్లూజన్ వచ్చి అతని సొమ్మంతా ప్రజలకు తీసుకొచ్చి అందజేయగలిగితే చంద్రబాబు నాయుడు గారిని తరతరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం విజయమాల చూసాం, అతనిది ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి పోల్చుకుంటే చాలా చిన్న డ్రాప్. అందుకని ఇటువంటిది ఒకవేళ మనం సాల్వ్ చేసి ప్రజలకి అతని ధనాన్ని
మళ్ళీ తిరిగి మనం ప్రజలకి చేర్చగలిగామంటే ఇంత గొప్ప అంశం ఉండదని చెప్పి నేను నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే బిజినెస్ స్కూల్స్లో ఆక్స్ఫర్డ్లో కూడా జగన్మోహన్ రెడ్డి క్రైమ్స్ ఏదైతే చదువుతున్నారో దీన్ని రివర్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గొప్పగా మళ్ళీ అదే ఆక్స్ఫర్డ్లో చదువుకునే విధంగా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇటీవల పార్లమెంట్ సెషన్లో ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష లీడర్గా ఉన్న రాహుల్ గాంధీ హిందువుల మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే హిందువులుగా ఉంటారో వాళ్ళ మనసుల్లో కొన్ని ద్వేషపూరితమైన ఆలోచనలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం యావత్ రాష్ట్రంలో ఇప్పుడు మత రాజకీయాలకు చర్చకైతే దారితీసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కిలారి దిలీప్ గారితో మాట్లాడదాం. చెప్పండి సార్, అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎలా చూడొచ్చంటారు? ప్రధానంగా ఆయన ఏం కామెంట్స్ చేశారు నిండు సభలో? హిందూగా ప్రతి ఒక్క మనిషి ఎవరైతే అనుకుంటారో తమరో 24 గంటలు వాళ్ళ మనసుల్లో హింస, అసత్యం, ద్వేషం మాత్రమే ఉంటాయి అనేది అతని భావం. అటువంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఒక అపోజిషన్ లీడర్గా 99 మంది ఎంపీలు వచ్చిన ఒక పార్టీ లీడర్గా ఇవ్వటం చాలా దురదృష్టం మన దేశానికి. నాకు రాహుల్ గాంధీ మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే దేశంలో ఉన్న ఒక మైనారిటీ వాళ్ళ అపీజ్మెంటు, ఒక సెక్యులర్ భావాలు ఏదైతే ఆయన నాయనమ్మ తీసుకొచ్చిన సెక్యులర్ అనే పదం ఏదైతే పొందుపరిచారో, సోషలిస్ట్ సెక్యులర్ అని చెప్పి మన ప్రియాంబుల్లో కాన్స్టిట్యూషన్లో ఏదైతే అమెండ్మెంట్స్ 1975లో ఆవిడ తీసుకొచ్చిన ఏదైతే మన దేశానికి ఎమర్జెన్సీ తెచ్చి దాంట్లో అమెండ్మెంట్స్ పొందుపరిచారో అటువంటి దాన్ని ముందుకి రాహుల్ గాంధీ తీసుకెళ్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. 110 కోట్ల జనాభా ఉన్న హిందూ రాష్ట్రంలో వారికి అగెయిన్స్ట్గా ఒక 35 కోట్ల ముస్లిమ్స్ని, మైనారిటీస్ని అపీజ్మెంట్ చేయటానికి మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా దురదృష్టం. హిందువులని ఈ విధంగా కించపరుస్తాం ఖచ్చితంగా ఏ హిందూ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిన ఆలోచన లేనే లేదు. ఇటువంటి అవమానాలకి కాంగ్రెస్ దారి తీయటం చాలా దురదృష్టం. వీటన్నిటిని నేను ఒకటే విధంగా చూస్తున్నాను. ఇది రాహుల్ గాంధీ మానసిక స్థితి మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అతని మీద జాలిపడాలని కూడా మనం అందరం ఆలోచించాలా. ఎందుకంటే అతని స్థితి క్షీణిస్తుందనేది నాకు అర్థమవుతుంది. రెండో అంశం ఏంటంటే ఒక ఇటాలియన్ రక్తానికి పుట్టిన రాహుల్ గాంధీ ఆ విధంగా ఆలోచిస్తాం మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన్నే తీసుకెళ్ళి ఇటాలియన్ భూమిలో ఉంచి అక్కడ రాజకీయం చేస్తా ఇటాలియన్స్ మీద మనం జాలిపడో లేకపోతే వాళ్ళ భావాలు ఇటువంటివన్నీ అర్థం చేసుకుని వాళ్ళ ఆవేదనని మనం గౌరవించకుండా మనం మాట్లాడతాం. న్యాచురల్గానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలియదు కనుక వారి భావాలు ఎట్లా ఉంటాయో, వాళ్ళ కస్టమ్స్ ఎట్లా ఉంటాయో, వాళ్ళ రిలీజన్ మీద వాళ్ళకున్న అభిమానం ఎటువంటిదో, వాళ్ళ దేవీ దేవతలు ఎటువంటి కోరికలు ఉంటాయని వీళ్ళ భావాల్లో ఉంటాయో, వాళ్ళని ఎందుకు పూజిస్తారో, ఇవన్నీ కూడా ఆ కస్టమ్స్, ఆ రిలీజను మనం పాటిస్తే మాత్రమే మనకు తెలుస్తుంది. మన హిందువుల గురించి కానీ మన భావాల గురించి కానీ మనం ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తామో కానీ మన పరివర్తన ఏ విధంగా వస్తుందనో, మనం భగవద్గీత చదివితే మన హిందూ పిల్లలు ఏ విధంగా పరివర్తన చెందుతారనో ఇవన్నీ మన బుక్స్లోనో స్క్రిప్చర్స్లోనో చదువుతూ ఉంటే మనకు వస్తాయి. అటువంటిది రాహుల్ గాంధీ ఏ పుస్తకాలు చదివితే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది, ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా చెప్తేనో, ఒక గురువు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నేర్చుకుంటేనో, లేకపోతే ఒక హోలీ పుస్తకాలు మనం చదివితేనో మనకి కొంత నాలెడ్జ్ ఆ రిలీజన్ గురించి మనకు వస్తుంది. అటువంటిది హిందువుల గురించి ఈ విధంగా మాట్లాడాడంటే ఖచ్చితంగా అతను ఏదో పుస్తకాలనే చదివి ఉండాలా, లేదంటే మనసులో ఏదో ద్వేషం పెంచుకుని అతను ఇంకో రిలీజన్ ఏదో అపీజ్మెంట్ చేయడానికి మాత్రమే ఈ రిలీజన్ని కించపరుస్తాం నాకు అర్థమవుతుంది. అతను మానసిక స్థితి సరిగ్గా లేదు. ఒక ఇటాలియన్ రక్తంకి పుట్టాడు కాబట్టి అతను ఈ విధంగానే ఆలోచిస్తాడని చెప్పి నాకు ఆశ్చర్యం కలగకుండా నా కంక్లూజన్ అని నాకు అర్థమైంది. అంటే నిజంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకున్న వాళ్ళు అన్యమతస్తులు, అది ఎవరైతే
క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళను కూడా దాడులకు తెగబడుతూ ఎక్కడికక్కడ హిందూ దేశంలో ఉన్న వ్యక్తులు హిందువులను కూడా కన్వర్ట్ చేసేస్తున్నారన్న ఒక ఆవేదనని వీళ్ళలో నింపుకొని వాళ్ళ మీద కూడా భౌతిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు అయితే లేకపోలేదు. ఈ సందర్భంగా అంటే ఆ ఆవేదన కూడా రాహుల్ గాంధీలో ఉండుండొచ్చు కదా. దాంట్లో మనం అనుమానం పడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటేనే ఇది చాలా పొరపాట్లు, చాలా తప్పు. అతన్ని ఎంకరేజ్ చేయకూడదు. అతను చేసిన ఇటువంటి ఆయన వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే. ప్లస్ పార్టీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అతను చేసిన వ్యక్తిగత దాడులు ఏదైతే ఉన్నాయో అతని మానసిక స్థితి సరిగ్గా లేదు కనుక అటువంటి వ్యక్తి పార్టీకి ఒక లీడర్గా కానీ, లేకపోతే ఒక ఇటాలియన్ బ్లడ్కి పుట్టి ఇటాలియన్ సాంస్కృతికి కానీ, ఆ రిలీజియన్ కానీ, వాటికి ఉన్న ఒక భావాలు కానీ అతను నింపుకుని వచ్చున్నాడు. కాబట్టి అతన్ని మన హిందువుల్ని మనం గౌరవించాలని కానీ, వాళ్ళ భావాలని అతను అర్థం చేసుకోవాలని కానీ మనం కోరుకోవటం నిజంగా పొరపాటే. మరి అతని ఓటర్స్ని కూడా మనం ఇవాళ అడగాల్సింది, క్వశ్చన్ చేయాల్సిన సమయం కూడా వచ్చింది. అటువంటి నాయకుల్ని వాళ్ళు ఎన్నుకున్న నాయకులు ఏ విధంగా ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి చేయగలరని కూడా ఇవాళ ఆలోచన వాళ్ళు పరివర్తనం చేసుకోవాల్సిన సమయం అని కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.